హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క ఫిల్మ్ న్యూస్లో నందమూరి మోక్షజ్ఞ చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాము. ఇప్పటికే నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఇది నిజం. అయితే ఎప్పటి నుంచి ఈ చిత్రం ప్రారంభిస్తారు, అసలు చిత్ర దర్శకుడు ఎవరు అన్న విషయానికి వస్తే ఆగస్టు 15వ తేదీన లేదా 16వ తేదీన గాని ఈ చిత్రానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలని అధికారికంగా ప్రకటించబోతున్నారు. నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు నాడు ఈ విషయాన్ని తెలియచేస్తారు అని అనుకున్నప్పటికీ ఒక నెల ముందుగానే నందమూరి మోక్షజ్ఞ చిత్రానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఆగస్టులో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ చిత్రానికి గతంలో నందమూరి బాలకృష్ణకి హామీ ఇచ్చిన విధంగానే ప్రశాంత్ వర్మే నందమూరి మోక్షజ్ఞ యొక్క మొదటి చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి కథని, స్క్రిప్టుని, తీయాల్సిన ప్రదేశాలను కూడా అసిస్టెంట్ డైరెక్టర్తో ప్రశాంత్ వర్మ దృష్టి సారించినట్టు కూడా తెలిసింది. పలు ప్రదేశాలను కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. ఈ చిత్రం అంతా కూడా గతంలో ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ గా చిత్రం రాబోతున్నది. ఈ విషయాన్ని కూడా గతంలో నందమూరి బాలకృష్ణ తెలియజేసిన సంగతి మనందరికీ తెలుసు. ఇది ఏమైనా నందమూరి మోక్షజ్ఞ యొక్క మొదటి చిత్రం ఆగస్టు 3వ వారంలో అనౌన్స్మెంట్ చేయబోతున్నట్లు, ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అంతా కూడా అక్టోబర్ నెలలో ప్రారంభించబోతున్నట్లు, ఈ చిత్రానికి దర్శకత్వం ప్రశాంత్ వర్మే చేయబోతున్నట్లు స్పష్టంగా మనకు తెలుస్తున్నది. అన్ని విషయాలని తదుపరి ఎపిసోడ్లో మీకు వివరంగా తెలియజేస్తాను. ఇంతవరకు NBK 109 చిత్రానికి సంబంధించినటువంటి అసురుడు విషయాలు తెలుసుకుంటూనే ఉందాము.